మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు విభిన్నమైన పేర్లతో చాలా ఘనంగా జరుపుకుంటాయి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గాలిపటాలు. పిల్లల నుంచి పెద్దల వరకు రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తుంటారు. అయితే ఈ గాలిపటాల సాంప్రదాయం నిన్న మొన్న వచ్చింది కాదు. శ్రీరాముడి కాలం నుంచే ఈ పతంగుల పండుగ జరుపుకుంటున్నారు. శ్రీరాముడు తన సోదరులు కూడా గాలిపటాలు ఎగరవేశారని పురాణాలు చెబుతున్నాయి. తమిళ రామాయణం ప్రకారం మకర సంక్రాంతి రోజున మొదటగా గాలిపటాలు ఎగరవేసింది శ్రీరాముడేనట. ఆయన ఎగరవేసిన గాలిపటం ఇంద్రలోకానికి చేరిందని కథనాలు చెబుతున్నాయి. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లో కూడా బాలకాండలో ఈ ప్రస్తావన ఉంది. రాముడు తన సోదరులతో కలిసి ఆనందంగా గాలిపటాలు ఎగరవేశాడని వర్ణించారు. అప్పటి నుంచి సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయడం ఒక సాంప్రదాయంగా మారింది. ఇక గాలిపటాల వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చలి తగ్గే ఈ సమయంలో ఎండలో గాలిపటాలు ఎగరవేయడం వల్ల శరీరానికి సూర్యకిరణాలు అందుతాయి. విటమిన్ డి లభించి శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. గాలిపటాల చరిత్ర చూస్తే దాదాపు 2000 ఏళ్ల పాతది. చైనాలో మొదట సందేశాల కోసం వాడిన గాలిపటాలు కాలక్రమంలో భారత్కు వచ్చాయి. మొఘలుల కాలంలో ఢిల్లీలో గాలిపటాల పోటీలు కూడా జరిగాయి. అలా ఆకాశంలో ఎగిరే గాలిపటం మన సంస్కృతిలో ఆనందానికి ప్రతీకగా మారింది.